హాయ్ అండి, ఈరోజు బేబీ కోసం హెల్తీ గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూరలో విటమిన్స్, కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల బోన్ స్ట్రెంత్ని, ఐ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్టప్ చేస్తుంది. సో ఈ గోంగూర తప్పకుండా మీ పిల్లలకి 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేయండి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కొద్దిగా కందిపప్పు బియ్యాన్ని ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు గోంగూర తీసుకొని ఇలా నీట్గా 2-3 times వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో 2 tablespoons ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో మగ్గించుకుందాం. మీ పిల్లలు 1 year బిలో అయితే ఒక వెల్లుల్లి అయితే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపుని, అలాగే మన పక్కన కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా వేయించుకుందాం. ఈ గోంగూర ఎంత వేయించుకుంటే అంత మంచిగా ఉంటుందండి. సో నెయ్యిలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా గోంగూర మంచిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 year అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ అండ్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. 1 year బిలో అయితే అవాయిడ్ చేయండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు సరిపోయినంత వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 4 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పైన మూత తీసేసుకొని చూస్తే చక్కగా ఉడికిపోయింది కదండి. గోంగూర పప్పు అనేది అంత చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కొద్దిగా మెత్తగా స్మాష్ చేసుకొని కొద్దిగా ఉడికించుకున్నప్పుడు పిల్లలకి సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.